రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక జూన్ 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నెల 21న జస్టిస్ ఘోష్ నోటీస్ పంపారు. దానికి స్పందించి హాజరు కావాలా లేదా అన్నదానిపై కేసీఆర్ న్యాయ నిపుణులతో పార్టీ నాయకులతోనూ చర్చించినట్లు తెలిసింది. కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు ఇలా అనేక అంశాలను కమిషన్కు వివరించవచ్చని నాయకులు చేసిన సూచనతో ఏకీభవించిన కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఇక జూన్ 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, జూన్ 9న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక జూన్ 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నెల 21న జస్టిస్ ఘోష్ నోటీస్ పంపారు. దానికి స్పందించి హాజరు కావాలా లేదా అన్నదానిపై కేసీఆర్ న్యాయ నిపుణులతోనూ పార్టీ నాయకులతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు ఇలా అనేక అంశాలను కమిషన్ కు వివరించవచ్చని నాయకులు చేసిన సూచనతో ఏకీభవించిన కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. జూన్ 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, జూన్ 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. నేడు నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చి తాత సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. 9 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్లోకి క్వాలిఫైర్ 1లోకి దూసుకెళ్లింది. తాజాగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ చేస్తే బెంగళూరు జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది. 6 వికెట్ల తేడాతో లక్నో జట్టు చిత్తు చేసింది బెంగళూరు. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరి క్వాలిఫైర్ 1లోకి దూసుకెళ్లింది. దీంతో 29వ తేదీ ఈ మ్యాచ్ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది.
రైట్ గా పద్మ అవార్డుల రెండవ విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి భరతనాట్య కళాకారిణి శోభన చంద్రకుమార్ కు పద్మభూషణ్ అవార్డు, సామాజిక కార్యకర్త ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. మలయాళ సినిమా నటి శోభన భరతనాట్య నృత్యకారిణిగా 40 ఏళ్లకు పైగా సినిమా, నృత్య రంగాల్లో చేసిన కృషికి గాను పద్మభూషణ్ అందుకున్నారు. ఆమె 80కి పైగా సినిమాల్లో నటించి 2 జాతీయ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు. మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడిగా దళిత హక్కుల కోసం మాదిగ సామాజిక వర్గం ఉద్యమానికి చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు పొందారు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటనకు రాబోతున్నారు. జూన్ 12వ తేదీన విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయబోతోంది కూటమి సర్కార్. పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన తర్వాత ఆమెను ఆహ్వానించబోతున్నారు.